హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం వాపి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. ఇక్కడ వాపి రైల్వే స్టేషన్ చూపిస్తాం మీకు. డిన్నర్ చేసి ఇంకా రైల్వే స్టేషన్ చూపిద్దామని బయటకు వచ్చాం. ఇదే మా హోటల్. ఇది ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది వాపి రైల్వే స్టేషన్. ఇది మెయిన్ హైవే. ఇది గుజరాత్ టు ముంబై హైవే. ఇది పక్కపక్కన అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. కొంచెం తక్కువ ధరలోకి ఇక్కడ బట్టలు అన్నీ దొరుకుతాయి అన్నట్టు. అంటే సూరత్ దగ్గరలోనే కదా, సూరత్లో నుంచి కొంచెం మనకి తక్కువ దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ లో కాస్ట్లో బట్టలన్నీ. షేర్ ఆటో మాట్లాడుకుని షేర్ ఆటో తీసుకుని వెళ్తున్నాం. ఇదేనండి, దగ్గరికి వచ్చేసాం మనం. ఇదే షేర్ ఆటో. మనకి డబ్బులు ఇచ్చేసి మనం వాపి రైల్వే స్టేషన్ మొత్తం చూపిస్తాం మీకు. హైదరాబాద్ నుంచి రావాలంటే రాజ్కోట్ ఉంది ఎక్స్ప్రెస్, ఇక్కడ వాపిలో ఆగుతుంది. వాపి నుంచి సూరత్కి వచ్చేసి మనకి 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే రైల్వే స్టేషన్. ఇది వాపి నుంచి దామన్కి దగ్గరనే, మినిమం ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది అంతే, ఎక్కువ కూడా ఉండదు. దామన్ అంటే అది కేంద్ర ప్రాంతం కదా, అంటే మన యానం టైపు, యానం పాండిచ్చేరి అట్లా. అంటే డైరెక్ట్ సూరత్ వెళ్ళే వాళ్ళు కూడా సూరత్లోనే స్టాప్ ఉంటుంది. సూరత్, రాజ్కోట్, గుజరాత్, అహ్మదాబాద్. ఇదే మొత్తం రైల్వే స్టేషన్ అండి. నైట్లో చాలా అందంగా ఉంది రైల్వే స్టేషన్. ఇది పైనుంచి వ్యూ చూస్తుంటే. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తే, లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇదే వాపి రైల్వే స్టేషన్. మరీ అంత పెద్దది కాదు, చిన్నదే. దామన్కి వచ్చేవాళ్ళు అంటే ఈ రైల్వే స్టేషన్లోనే కంపల్సరీ దిగాలి. దామన్ పక్కనే కేంద్ర ప్రాంతం. ఇప్పుడే అంటే మనకి ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవుతుంది. నమో ఎయిర్పోర్ట్, అంటే నరేంద్ర మోడీ గారి పేరు మీద. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి.